కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్రలో మనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, మహానుభావులు. ఆయన కూడా ఎన్నో హైదరాబాద్ నుండి తిరుపతి వరకు పాదయాత్ర చేసి ఉన్నారు. ఇంకా ఎన్నో శబరి కూడా యాత్ర చేసి ఉన్నారు. ఇంకా సినిమా ఆర్టిస్ట్, ఆయన కూడా డైరెక్షన్ చేస్తారు, ప్రొడ్యూసింగ్ చేస్తారు. ఆయన గురించి మనం తెలుసుకుందాము. అసలు ఆయన ఏ సంకల్పంతో, చాలా పెద్ద వ్యక్తి, ఆయన కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం అనేది చాలా అనితర సాధ్యమైన విషయము. ఆయన గురించి ఆయన అడిగి తెలుసుకుందాము. జై గోమాత. నమస్కారం అండి ప్రేమ్ కుమార్ గారు. నమస్కారం సార్. మీరు ఇంత ముందుకు కొన్ని పాదయాత్రలు చేశారు అని మాకు తెలిసింది. ఆ పాదయాత్రలు ఏంటో ఒకసారి మాకు చెప్పగలరు? తప్పకుండానండి. నమస్కారం సార్, తప్పకుండా చెప్తాను. నేను తిరుపతి హైదరాబాద్ నుంచి టీటీడీ దేవస్థానం నుంచి మా గురుస్వాములు బాలకృష్ణ గురుస్వామి వెంబడి మాకు అవకాశం కల్పించినందుకు టీటీడీ దేవస్థానం నుంచి తిరుపతికి పాదయాత్రగా ఒక 60-70 మంది మరి గోభక్తులతో తిరుపతి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా శబరిమల కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఎన్నో సౌత్ ఇండియా మొత్తము దరిదాపు నేను ఒక 8 సార్లు ప్రతి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. మరియు నేను అచల పరిపూర్ణ శివరామ దీక్షితుల గురుపీఠానికి పీఠాధిపతిని. అది కాకుండా ఈ మహాయజ్ఞము అయిన గో మహాయజ్ఞానికి బాలకృష్ణ గురుస్వామి ముందుకు రావడము, గో ఫౌండేషన్ ద్వారా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని తెలిసిన ఫేస్బుక్ ద్వారా నేను తెలుసుకొని అతన్ని సంప్రదించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా. మరియు మేమిప్పుడు ఇక్కడ ఈ దేవస్థానం అయిన కన్యాకుమారి టు కన్యాకుమారి పాదయాత్ర మరియు కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్రకు మరి నా గో ఫౌండేషన్ ద్వారా బయలుదేరడము నా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మేము కాశ్మీర్లో ఉన్నాము. ఈ దేవస్థానమైన జ్యేష్ఠాదేవి, మేము ఇప్పుడు కాశ్మీర్లో జ్యేష్ఠాదేవి మందిరంలో ఉన్నాము. ఇక్కడి నుంచి సాయంకాలము మరి రేపు ఉదయము స్టార్ట్ అవుతుంది. ఈ మహాయజ్ఞము చేసి శంకరాచార్య మందిరంలో మహాయజ్ఞం చేసి అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ హైదరాబాదు మేము కన్యాకుమారి చేరుకోవడానికి 27 మార్చ్ 2025న 6 నెలల తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి రేపు ఉదయం ఈ కార్యక్రమాన్ని ఆరంభించి మరి 6 నెలల తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగింపజేసి హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం చేస్తామండి. అది విషయము. అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నాది 65 సంవత్సరాలు సార్. 65 సంవత్సరాల వయసులో మీరు ఇంత కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అని అంటే దాదాపు 5000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడము, మీకు దీనికి తగ్గ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే మాకు మా గురువుగారు అయిన బాలకృష్ణ గారి అనండి. ఆయన 20,000 పైన ఆయన పాదయాత్ర చేసిండు. కాబట్టి ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ గోసేవ మహాయజ్ఞంలో పాలు పంచుకోవడము. పూర్వము శంకరాచార్యులు భారతదేశంలో 3 సార్లు పాదయాత్ర చేసిండు. కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకొని మా బాలకృష్ణ గురుస్వామి గారు మరి ఈ పాదయాత్ర గో సేవ కోసము ఈ గోవుని అంతర్రాష్ట్ర ప్రాణిగా చేయాలని, అది మన నరేంద్ర మోడీ దృష్టికి రావాలని ఈ పాదయాత్ర చేపట్టడం సంకల్పం. కాబట్టి దీంట్లో పాలు పంచుకోవడం నా అదృష్టంగా, నా జీవితం ధన్యమైందని నా అదృష్టంగా భావిస్తున్నాను. అది మా గురుస్వామి ఆధ్వర్యంలో జరగడం నా పూర్వజన్మ సుకృతమని. శంకరాచార్యులు తిరిగిన భారతదేశం 3 సార్లుకి
కనీసం ఒక్కసారి తిరిగినందుకు మా జన్మ ధన్యం కావడానికి కారణము మా బాలకృష్ణ గురుస్వామి. ఆయన పాదాలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. చాలా బాగుందండి. మీ ఇన్స్పిరేషన్ అనేది మాకు తెలిసింది. బాలకృష్ణ గురువు గారు అనేది మీ ఇన్స్పిరేషన్, మీకు ముందుండి నడిపిస్తున్నారు. బాగుందండి, ఇదంతా చాలా బాగుంది. మరి గోవు గురించి మీరు మీ అసలు మీరు పాదయాత్ర చేసేదే గోవు గురించి కదా, చెప్పండి. మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు గోవు గురించి? ముఖ్యంగా గోవు గురించి అంటే అండి, తల్లి లాంటి గోవు, ఆ గోవును మనం పరిరక్షించుకోవడం మన హిందూ సాంప్రదాయకంలో మొదటి సూచకం. ఏంటనగా పంచగవ్యాల ద్వారా ఈ గోమూత్రము, గోమయము ఈ యావత్ ప్రపంచాన్ని కాపాడే దివ్యశక్తులు గల గోమాత కాబట్టి పూర్వము శివభగవానుడు మరియు శ్రీ విష్ణుడు వచ్చి మరి అమ్మగారి దగ్గరికి వెళ్ళి వచ్చి తపస్సులో ఉన్నప్పుడు మరి ఇదే గోవు మరి ఆయనకు నిత్యము పాలిచ్చి కాపాడింది కాబట్టి ఆ మళ్ళీ వచ్చి పాలివ్వకపోతే గొడ్డలితో కొట్టకపోతే ఆ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి లేచి తలను ముందు పెట్టి కాబట్టి ఆయనకు ఈ ఫ్రాక్చర్ అయినా కానీ ఆయన మరి గోమాతను కాపాడిండు. అంటే నిత్యము పాలిచ్చేది కాబట్టి. అట్లాగా అది కాకుండా చరిత్ర పూర్వం అట్లా చూసుకుంటే అది ఉన్నది, ఆ భగవత్ సంకల్పము కాకుండా మరి గోమాత అంటే మనకు తల్లి లాంటిది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు తల్లికి పాలు రాకపోతే మరి గోపాలనే మరి తప్పకుండా మరి ఆ పాలు ఇస్తేనే వాళ్ళు జీర్ణించుకొని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏ పాలు ఇవ్వరు, అది ఒక విషయము. రెండవది మరి గోమాత అంటే చూడండి, మరి వ్యవసాయం చేయడానికి ఈ యావత్ ప్రపంచము ఈ భూమి సస్యశ్యామలు ఉండడానికి మరి గోమాత ఎంతో అవసరము. మరి ఈ గోమాత ఎరువుల ద్వారా ఇంత పంటలు పండించినా కానీ మనం అనారోగ్యంగా అవుతున్నాం కాబట్టి, మెడిసిన్స్కు మనము ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఆ మెడిసిన్ ద్వారా కాకుండా స్వచ్ఛమైన పంట పండాలంటే గోమయంతో, గోమూత్రంతో మనము పంట పండించి తినగలిగితే ఎలాంటి కాంప్లైంట్ లేకుండా ఎలాంటి మన యొక్క ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి తప్పకుండా గోమాతని మన భారతదేశం లోపల ఒక ప్రాణిగా ప్రకటించాలని నరేంద్ర మోడీ గారికి మరీ విన్నపించుకుంటున్నాం సార్. అది విషయం. ముఖ్యంగా నేను తెలపడం ఏంటంటే, ఈ భారత దేశం లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి విన్నపించుకోవడము, గోవును మనము రక్షించుకోవాలి, రక్షించబడాలి. హిందూ ధర్మ సాంప్రదాయక ప్రకారంగా గోమాత ఉంటేనే ఈ భూమాత ఉంటేనే గోమాత. కాబట్టి గోవుని రక్షిస్తే భూమాత సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మనమందరము మరి ఆరోగ్యంగా ఉంటాము. అది కాకుండా కూడా ఇంకా మునుముందు మరి ఇట్లాంటి కార్యక్రమాలు గురుస్వామి ద్వారా చేపట్టి మరి ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక గోవుని పెంచుకుంటే మరి ఆ గోవు ద్వారా వచ్చే ఆ యొక్క రిఫ్లెక్షను ఈ మన యొక్క 20 కిలోమీటర్ల దరిదాపు దూరంలో కూడా ఆ ఇన్ఫ్రెషన్ ఉంటుంది. కాబట్టి సస్యశాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి జనాలు ఆ ఒక్క ఇంటికొక గోవుని పూర్వంలాగా కాపాడితే తప్పకుండా భారతదేశమే ఆరోగ్యంగా ఉంటుందని నా యొక్క విన్నపం అండి. అది. జై గోమాత. జై గోమాత. జై గోమాత.